అసలు కొన్ని సంఘటనల గురించి వింటుంటే ఇదేం పోయే కాలంరా బాబు అని అనిపించక తప్పదు. ముఖ్యంగా కొందరు పెట్టుకునే వివాహిత సంబంధాలు మాత్రం మరీ దారుణం. అలాంటివి చూస్తుంటే ఈ కలియుగం ముగియటానికి ఎంతో సమయం కూడా లేదనిపిస్తుంది. అసలు ఇప్పుడు తెలుసుకోబోయే నిజమైన సంఘటన వింటే మాత్రం చీదరించుకోకుండా ఉండలేరు. ఏకంగా పాఠాలు చెప్పే టీచరే 10th క్లాస్ స్టూడెంట్తో సంబంధం పెట్టుకుంది. కట్ చేస్తే ప్రెగ్నెంట్. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఇంతకీ ఆ టీచర్ అలాంటి నీచ పని ఎందుకు చేసింది? ఈ విషయం తెలిసిన ఆమె భర్త ఏం చేశాడు? చివరికి ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రెసెంట్ ఈ జనరేషన్లో ఎవరికి ఎవరి మీద ఎలాంటి కోరికలు పుడతాయో తెలియడం లేదు. కాబట్టి మీ పిల్లల మీద అలాగే ఇతరుల మీద ఒక కన్నేసి ఉంచటం మంచిది. సో ఈ వీడియో అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉదయ్ ప్రతాప్, మాయావతి అనే దంపతులు ఉండేవారు. వీరు లేబర్ పని చేసుకుంటూ తమ కుటుంబంని పోషిస్తూ ఉండేవారు. ఈ దంపతులకి 3 కూతుర్లున్నారు. వాళ్ళు తమ 3 కూతుర్లని బాగా చదివించడానికి చాలా కష్టపడ్డారు. అలా తమ 2వ కూతురు సుప్రియ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత టీచర్ అవ్వాలని అనుకుంది సుప్రియ. దీంతో తన తల్లిదండ్రుల సపోర్ట్తో టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది. అయితే అప్పటికీ పెద్దమ్మాయి పెళ్ళవగా 2వ అమ్మాయి సుప్రియ పెళ్లి చేయాలని అనుకున్నారు తల్లిదండ్రులు. అలా ఒక మంచి అబ్బాయి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇక వచ్చిన సంబంధాలతో పెళ్లి తర్వాత తనని ఉద్యోగం చేయిస్తేనే పెళ్లి కొప్పుకుంటాను అనడంతో అలా వచ్చిన సంబంధాలు వెనక్కెళ్లిపోయాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకి చెందిన ఉమేష్ వర్మ అనే గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధం రాగా అతనితో కూడా సుప్రియ తన ఉద్యోగం గురించి చెప్పడంతో అతను సరే అని అన్నాడు. అలా సుప్రియ ఉమేష్ వర్మకి 2016లో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. ఇక పెళ్లి తర్వాత అయోధ్యకి వెళ్ళగా అక్కడ సుప్రియ గవర్నమెంట్ టీచర్ గా జాబ్ కోసం చూడగా తన భర్త రికమెండేషన్ తో సుప్రియకి ప్రైమరీ టీచర్ గా గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది. అలా ఇద్దరు జాబ్స్ చేసుకుంటూ లైఫ్ ను హ్యాపీగా కొనసాగిస్తున్నారు. అలా పెళ్లి జరిగి 8 ఏళ్లు అవగా ఆ మధ్యలో పిల్లల కోసం బాగా ప్రయత్నం చేశారు. ఎన్నో హాస్పిటల్స్ లో కూడా చూయించుకున్నారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే సుప్రియ మ్యాథ్స్ టీచర్ అవ్వడంతో ఆమె ఇంటి పక్కనుండే పిల్లలు ఆమె దగ్గరికి ట్యూషన్కి వస్తూ ఉండేవారు. ఇక వరుణ్ అని ఓ 15 ఏళ్ల అబ్బాయి తాను మ్యాథ్స్ లో బాగా వీక్ గా ఉండడంతో 10th క్లాస్లో ఎక్కడ సబ్జెక్ట్ పోతుందో అనే భయంతో అతని తల్లిదండ్రులు సుప్రియ దగ్గరికి ట్యూషన్ కి పంపడం మొదలుపెట్టారు. అలా వరుణ్ సుప్రియ దగ్గరకు వచ్చి తన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే చూడటానికి మంచి లుక్, పర్సనాలిటీతో ఉండే వరుణ్ పై సుప్రియ కన్ను పడింది. అయితే సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉదయం తన భర్త వెళ్ళగానే వరుణ్ కి ట్యూషన్ చెప్తూ అతడితో మెల్లిమెల్లిగా క్లోజ్ అయింది. అలా సుప్రియ వరుణ్ ని తన వైపుకి మలుపుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇక వరుణ్ కూడా అప్పుడప్పుడే వయసులోకి రావడంతో అతడికి కూడా కోరికలు పుట్టడంతో సుప్రియతో క్లోజ్ అయ్యాడు. అలా ఇద్దరూ ఏకాంతంగా గడిపే స్థాయికి వెళ్లారు. అసలు ఇదెంత దారుణం కదా! తనకి పెళ్ళై భర్తున్నాడు అనే లోకం మరిచి తనకంటే చిన్నవాడైన ఒక స్టూడెంట్తో వివాహితర సంబంధం పెట్టుకుంది. నిజంగా ఇలాంటి ఆడవాళ్లు ఉండడం వల్లే కొంతమంది కాపురాలు కూడా కూలిపోతున్నాయి. ఇక ప్రతిరోజు సుప్రియ తన భర్తను ఉదయం ఆఫీస్కి పంపించి ఆ తర్వాత వరుణ్ ఇంటికి ఫోన్ చేసి ట్యూషన్ పేరు మీద అతన్ని ఇంటికి రప్పించుకునేది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వరుణ్తో గడిపి ఆ తర్వాత స్కూల్కి వెళ్లేది. ఎప్పుడైనా సుప్రియ ఇంటికి బంధువులు కానీ లేదా తన అత్తమామలు కానీ వస్తే ట్యూషన్ పేరు మీద వరుణ్ ఇంటికెళ్లి అతని గదిలో ట్యూషన్ చెప్తున్నట్లు నటించి అతడితో గడిపి వచ్చేది. అలా చూస్తూ ఉండగా వరుణ్ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్ కూడా వస్తాడు. అప్పుడు కూడా సుప్రియ వరుణ్ కి ఫోన్ చేసి తన దగ్గరికి ట్యూషన్ కి రమ్మని అంటూ ఉండేది. అయితే ఆ సమయంలో వరుణ్ కి తన క్లాస్మేట్ అయిన స్నేహ అనే అమ్మాయితో పరిచయం కాగా వారిద్దరూ ప్రేమలో పడతారు. ఇక వరుణ్ కి స్నేహ మీద ప్రేమ పుట్టడంతో అతడికి సుప్రియ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. కానీ సుప్రియ మాత్రం అతడికి బాగా అలవాటు పడడంతో అతన్ని వదులుకోలేకపోతుంది. అలా ఒకసారి సుప్రియ బాగా ఫోన్ చేస్తూ ఉండడంతో వరుణ్ ఆమె ఇంటికెళ్లి తన ఫోన్లో స్నేహతో పదే చాట్ చేస్తూ ఉండడంతో వెంటనే సుప్రియకి డౌట్ వచ్చింది. దీంతో వరుణ్ దగ్గరున్న ఫోన్ లాక్కుని చూడగా అందులో ఉన్న చాటింగ్ చూసి వరుణ్ స్నేహలు ప్రేమలో ఉన్నారని సుప్రియకి అర్థమవుతుంది. దీంతో సుప్రియ కోపంతో వరుణ్తో గొడవ పడింది. ఇక అప్పటికే సుప్రియ ప్రెగ్నెన్సీ కావడంతో ఆ ప్రెగ్నెన్సీ కారణం వరుణ్తో
నువ్వే అని చెప్పడంతో వరుణ్ షాక్ అవుతాడు. అంతేకాకుండా తన వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడతాడు. అయితే మరోవైపు సుప్రియ గర్భం దాల్చిందని తన భర్త అత్తింటి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇక తన భర్త సుప్రియని స్కూల్ మాన్పించి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. ఇక వరుణ్ సుప్రియని పట్టించుకోకుండా తన స్నేహతో బాగా క్లోజ్ అవుతూ ఉండేవాడు. అయితే వరుణ్ కనిపించిపోయేసరికి సుప్రియ వరుణ్కి ఫోన్ చేసి స్నేహను వదులుకోమని, తన దగ్గరికి ప్రతిసారి వస్తూ ఉండాలని కోపంగా చెప్తూ ఉండేది. ఒకవేళ రాకపోతే ట్యూషన్కి వచ్చిన వరుణ్ నిద్రమాత్రలు కలిపిన నీటిని తనతో తాపించి ఆ తర్వాత తనతో తప్పుడు పని చేశాడు అని, అందుకే ప్రెగ్నెంట్ అయ్యాను అని పోలీసులకు చెప్తానని బెదిరించేది. దీంతో వరుణ్ భయపడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇక సుప్రియ వరుణ్ని బెదిరిస్తూ అతని దగ్గర డబ్బులు కూడా తీసుకుంటూ ఉండేది. ఇక సుప్రియ తన పేరు ఎక్కడ బయట పెడుతుందో అని వరుణ్ స్నేహకి కూడా దూరం పెట్టాడు. అలాగే డబ్బు విషయంలో సుప్రియ బాగా డిమాండ్ చేస్తూ ఉండడంతో వరుణ్ తన ఇంట్లో వాళ్ళని బాగా డబ్బులు అడగడం, దొంగతనం లాంటివి చేస్తూ ఆమెకి డబ్బులిస్తూ ఉండేవాడు. అలా రోజు రోజుకి సుప్రియ వల్ల వరుణ్ బాగా స్ట్రెస్ అవడంతో ఆమెను చంపితే ఈ గొడవ ఉండదు కదా అని అనుకున్నాడు. అయితే సుప్రియకి 5 నెలలు కావడంతో తన భర్త తన తల్లిని సుప్రియకి తోడుగా ఉంటుందని ఆమెని సుప్రియ దగ్గర వదిలి తన పనులకు వెళ్ళేవాడు. ఇక అత్త రావడంతో సుప్రియకి వరుణ్ని కలవడం చాలా కష్టమయ్యేది. మరోవైపు వరుణ్ సుప్రియ తనని ఎప్పుడెప్పుడు పిలుస్తుందా, తనని ఎప్పుడెప్పుడు చంపాలని బాగా ఎదురు చూస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత సుప్రియ భర్త తన తల్లిని తీసుకుని పని మీద బయటికెళ్లగా వెంటనే సుప్రియ వరుణ్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని అంది. దీంతో అప్పటికి ఆమెను చంపాలని బాగా ప్లాన్తో ఉన్న వరుణ్ సుప్రియ ఇంటికి ఒక చాక్ తీసుకుని వెళ్ళాడు. అయితే సుప్రియ వరుణ్ దగ్గరికి మీదకెళ్లడంతో అప్పుడు వరుణ్ ఇక తన వల్ల కాదని, తమ రిలేషన్కి పోలీస్ స్టాప్ పెట్టాలని, నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని అంటాడు. దాంతో సుప్రియ ఒప్పుకోకుండా తనను వదిలేయాలని చూస్తే పోలీస్ కంప్లైంట్ చేస్తానని బెదిరిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి అది గొడవగా మారగా సుప్రియ కోపంతో అక్కడ దొరికిన ఒక వస్తువుతో వరుణ్ను గట్టిగా కొడుతుంది. ఇక బాగా కోపంతో ఉన్న వరుణ్ సుప్రియ కడుపులో చాకుతో పొడవడంతో ఆమెకి బాగా రక్తస్రావం అవడంతో అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తర్వాత తాను దొరికిపోకూడదు అని సుప్రియ ఫోన్లో ఉన్న తన నెంబర్తో పాటు కాల్ హిస్టరీ లాంటివి డిలీట్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె బీరువాలో ఉన్న డబ్బు నగలు కూడా తీస్తాడు. అంటే దొంగలొచ్చి ఇలా చేశారన్నట్లుగా క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోతాడు. ఇక సాయంత్రం సమయంలో తన భర్త అత్త ఇంటికి తిరిగి వచ్చేసరికి కింద రక్తం మడుగులో పడి ఉన్న సుప్రియను చూసి షాక్ అవుతారు. ఆమెను పట్టుకుని గట్టిగా ఏడుస్తాడు. దీంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి వచ్చి వారి పరిస్థితి చూసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇక పోలీసులు అక్కడికి వచ్చి అసలేం జరిగిందనే విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఇక ప్రెగ్నెంట్ మహిళ ఇలా చనిపోయి ఉండడంతో మహిళా సంఘాలు రోడ్డుకెక్కుతాయి. అలా ఈ విషయం మీడియాలో రాగా వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ఈ విషయం తెలియడంతో వెంటనే ఈ కేసుని దర్యాప్తు చేయమని డీఐజీకి తెలిపాడు. అయితే పోలీసులు సుప్రియ భర్తని అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా అతడు ఏం చేయలేదని తెలిసిందే. దీంతో పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాని చూడగా ఆమెలో సుప్రియ ఇంటికి మరో దారిలో ఎవరో వెళ్లినట్టు కనిపించడంతో అతడి ఫేస్ క్లియర్ గా లేకపోవడంతో అతడు వేసుకున్న టీషర్ట్ ని ఆధారంగా తీసుకున్నారు. అలా ఆ టీషర్ట్ ఫోటోలు అక్కడ ఉన్న మెన్స్ వేర్ లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో విచారిస్తూ ఆ ఏరియా నుండి ఎవరైనా ఆర్డర్స్ చేసుకున్నారా అని ఎంక్వైరీ చేశారు. అలా వారం రోజుల తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళు స్పందించారు. అయోధ్యపురిలో శ్రీరామ్ కాలనీలో ఒక వ్యక్తి టీషర్ట్ బుక్ చేసుకున్నాడని అతని నంబర్, అడ్రస్ ని పోలీసులకి పంపారు. దీంతో పోలీసులు ఆ నెంబర్కి ఫోన్ చేయగా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో వెంటనే అడ్రస్కి వెళ్లారు. అలా వాళ్ళు వెళ్ళింది వరుణ్ ఇంటికి. ఆ తర్వాత పోలీసులు వరుణ్ అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. దీంతో వరుణ్ చెప్పే సమాధానం అస్సలు పొంతం లేకుండా ఉండడంతో పోలీసులు తమ స్టైల్లో విచారించారు. ఇక భయపడిన వరుణ్ తనకి సుప్రియ టీచర్కి 2 ఏళ్ల నుండి సంబంధం ఉందని అన్ని నిజాలు బయట పెడతాడు. ఇక ఈ విషయం అందరికీ తెలియడంతో సుప్రియ భర్త తన భార్య తనని మోసం చేసిందని తట్టుకోలేకపోయాడు. మరోవైపు వరుణ్ పేరెంట్స్ కూడా తమ కొడుకు ఇలా చేశాడని తెలియడంతో వాళ్ళు కూడా అస్సలు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత పోలీసులు వరుణ్ని బాల ఖైదీగా జైలుకి పంపారు. చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ఇలాంటివి వింటుంటే నిజంగానే ఇలా జరుగుతున్నాయా అని అనిపిస్తుంది కదా. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటివి మీ జీవితంలో ఎదురవకుండా చూసుకోండి. వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.